హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జతిన్ పూజిత ఫుడ్ కోర్ట్. ఈరోజు మేము చేయబోయే రెసిపీ టమాటా రోటి పచ్చడి. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. దానిలో 2 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో బాగా కడిగి శుభ్రం చేసుకున్న టమాటాలను వేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని టమాటాలను ఇలా చిదుముకుంటూ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక పాన్ పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కరివేపాకు వేసుకొని చిటపటలానిచ్చి స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాగా కడిగి శుభ్రం చేసుకున్న రోటిలో వేయించుకున్న పచ్చిమిర్చి, చింతపండు వేసుకొని మెత్తగా నూరుకోవాలి. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, పల్లీలు వేసుకొని మెత్తగా దంచుకోవాలి. ఇప్పుడు దానిలో 5 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మెత్తగా దంచుకోవాలి. తర్వాత చిన్న సైజు పెద్దలపైన వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకొని మెత్తగా నూరుకోవాలి. ఇలా రెడీ అయిన పచ్చడిని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న తిరగమాతలో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని దానిలోకి సర్వ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన టమాటా రోటి పచ్చడి రెడీ. వేడివేడి అన్నంలో టమాటా పచ్చడి, నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.